భగవద్గీతకు యునెస్కో గుర్తింపు. భారతముని రాసిన నాట్య శాస్త్రానికి చోటు. దేశ తాత్విక కళాత్మక వారసత్వానికి అంతర్జాతీయ స్థాయిలో గౌరవం. ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయమన్న ప్రధాని మోడీ. వేదవ్యాసుడు రచించిన భగవద్గీత భారతముని రాసిన నాట్య శాస్త్రానికి యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో చోటు దక్కింది. దేశ సాంస్కృతిక తాత్విక కళాత్మక వారసత్వానికి అంతర్జాతీయ స్థాయిలో గౌరవం దక్కింది. ఇప్పటి వరకు యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో ఇండియా తరపు నుంచి మొత్తం 14 ఎంట్రీలు ఉన్నాయి. ఈ విషయాన్ని కల్చరల్ టూరిజం శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ గారు ప్రకటించడం జరిగింది. అయితే ఏదైతే ఉందో భగవద్గీత, అలాగే ఈ నాట్య శాస్త్రానికి అంటే భారతముని రాసిన నాట్య శాస్త్రానికి కూడా అంటే వేదవ్యాసుడు రచించిన భగవద్గీత, అలాగే భారతముని రాసిన నాట్య శాస్త్రానికి కూడా ఈ యొక్క యునెస్కో లోపల గుర్తింపు దక్కిందని చెప్పి మన విదేశాంగ శాఖ మంత్రి చెప్తా ఉన్నారు. దాంతోపాటుగా ప్రధాని మోడీ కూడా ఇదంతా కూడా తెలుగు ప్రజల అంటే మొత్తం దేశ ప్రజల ఒక గొప్పతనం అని చెప్పి కూడా వారికి ఈరోజు అభినందనలు కూడా తెలిపినట్టుగా ఒక వార్త కథనం ఇక్కడ రావడం జరుగుతూ ఉంది.